ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపు ఉదయం పోలింగ్ ప్రారంభం కాబోతుంది. 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని 46,389 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 34,000 పోలింగ్ కేంద్రాల నుండి వెబ్‌కాస్టింగ్ అనేది చేస్తున్నారు. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మనం ఉన్నాం. చూడొచ్చు ప్రతి జిల్లాకు సంబంధించినట్టు అక్కడ పోలింగ్ కేంద్రాలు వద్ద ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి అక్కడ మానిటరింగ్ అనేది ఎలా జరుగుతుందో మొత్తం చూడొచ్చు. ప్రతి పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి కెమెరా సంబంధించినటువంటి దృశ్యాలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూస్తున్నారు. ముఖ్యంగా జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి జిల్లాకు సంబంధించిన హెడ్ క్వార్టర్లో అక్కడ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. అక్కడ కూడా మానిటరింగ్ జరుగుతుంటుంది. ఇది స్టేట్ కమాండ్ కంట్రోల్ రూమ్. ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఏదైనా ఇష్యూస్ జరిగినా, అక్కడ గొడవలు జరిగినా ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి మానిటరింగ్ చేసి వారికి ఆదేశాలు ఇక్కడి నుంచి వెళుతూ ఉంటాయి. వరుసగా నంద్యాల, కర్నూలు, నెల్లూరు ఇలా వరుస ఉమ్మడి జిల్లాల వైజ్గా కమాండ్ కంట్రోల్ రూమ్లో వెబ్‌కాస్టింగ్ సంబంధించినటువంటి ఈ మొత్తం కూడా కెమెరాను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఓటర్స్ ఏ విధంగా ఓటు వేస్తున్నారని ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ అక్కడ ఉన్న తాజా పరిస్థితులపైన పరిశీలిస్తూ ఏదైనా ఇష్యూస్ అక్కడ గొడవలు జరిగినా, పోలింగ్కి ఏదైనా ఇబ్బందులు ఎదురైనా వాటికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇక్కడి నుంచి ఇవ్వబోతున్నారు. చూడొచ్చు మనం ఈ కమాండ్ కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి ప్రతి జిల్లాకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్గా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సెంటర్స్లో ఉన్నటువంటి తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి వీక్షిస్తూ దానికి సంబంధించినటువంటి ఇక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్న నేపథ్యం అయితే చూస్తున్నాము. పూర్తిగా ఎన్నికలు ప్రశాంత వాతావరణం, ఎలాంటి అలజడులు, ఎలాంటి గొడవలు లేకోకుండా సాఫీగా సాగేందుకు ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంది. పూర్తిగా అక్కడ జిల్లాలకు సంబంధించి కానీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అక్కడ అధికారులు ఎప్పటికప్పుడు ఇప్పటికే మానిటరింగ్ అయితే చేస్తారు, మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఇటువైపు చూస్తే కనుక ఇక్కడ జిల్లాలకు సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి మానిటరింగ్ మనం చూస్తున్నాము. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్స్ సంబంధించినటువంటి దృశ్యాలు ఇంకా ఈవీఎంలు కానీ అవన్నీ కూడా ఎలక్షన్ సంబంధించినటువంటి సామాగ్రి చేరుకోలేదు. ఇంకా డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ తర్వాత మధ్యాహ్నం 3 గంటల తర్వాత అన్ని పోలింగ్ కేంద్రాలకి ఈ ఈవీఎంలు అన్నీ కూడా తరలి వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పుడు ప్రస్తుతం సచివాలయంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం సంబంధించినట్టు ఇక్కడ ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్లో పూర్తిగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్కి సంబంధించినటువంటి అన్ని పోలింగ్ స్టేషన్లో మానిటరింగ్ అనేది జరుగుతుంది. సమస్యాత్మక కేంద్రాలపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ అయితే చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్, రాయ్ ఆర్టీవీ, సచివాలయం నుండి. రేపు జరగబోతున్న పోలింగ్ సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం రేపు పోలింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఉన్నారు. సార్, రేపు జరగబోతున్న పోలింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు, ఎన్ని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు, వెబ్‌కాస్టింగ్ సంబంధించిన వివరాలు ఏంటి? అంటే ఈరోజు మన 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ అంటే అన్ని పోలింగ్ టీమ్స్ అక్కడ రీచ్ అయ్యి పోలింగ్ సంబంధించి ఈవీఎంస్, వీవీప్యాట్ యూనిట్స్, పోలింగ్ సంబంధించి కాగితాలు, బుక్లెట్స్, ఫామ్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్స్ తీసుకొని దే విల్ స్టార్ట్ గోయింగ్ టు దర్ పోలింగ్ స్టేషన్. సో 1 o'clock తర్వాత ఆల్మోస్ట్ 1 o'clock తర్వాత డిస్ట్రిక్ట్స్ నుంచి ఈ టీమ్స్ దే విల్ స్టార్ట్ గోయింగ్ టు దర్ పోలింగ్ స్టేషన్. ఈవినింగ్ 7 to 8 కల్లా అన్ని టీమ్స్ చేరిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock నుంచి పని స్టార్ట్ అవుతుంది. మాక్ పోల్ చేయాలి. మాక్ పోల్ చేసిన తర్వాత సీలింగ్ చేసి 7 నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్ ద మెటీరియల్స్ హ్యావ్ బీన్ అరేంజ్డ్, ఆల్ మషీన్స్ హ్యావ్ బీన్ టెస్టెడ్, ఆల్ ద పోలింగ్ టీమ్స్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ అండ్ విల్ బీ రెడీ టు కండక్ట్ ద ఎలక్షన్ టుమారో మార్నింగ్. గత 2019 78.39% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఈసారి పోలింగ్ పర్సెంట్ పెంచడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే పోలింగ్ పర్సెంట్ 79% లాస్ట్ టైం ఉంది. ఈసారి మనం ప్లాన్ అంటే వేరెవర్ పీపుల్ ఆర్ నాట్ ఓటింగ్ మనం కొద్దిగా ఐడెంటిఫై చేసాము. ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది. అర్బన్ ఏరియాస్ అంటే మన వైజాగ్, కర్నూలు, విజయవాడ, నెల్లూరు, తిరుపతి ఇట్లాంటి ప్రాంతాల్లో. సో క్లియర్గా ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడ హూ ఈజ్ నాట్ కమింగ్ టు ఓట్ దీనిపైన మనం దృష్టి పెట్టాము. సో దీనికి సంబంధించి అక్కడ ఇండస్ట్రీస్లో పనిచేసిన వర్కర్స్ ఉంటారు, వాళ్ళ కోసం ముందుగానే వీ హ్యావ్ డిక్లేర్డ్ హాలిడే కూడా పెయిడ్ హాలిడే. ఆ రోజు పెయిడ్ హాలిడే డిక్లేర్ చేశాము. తర్వాత వాళ్ళ యాజమాన్యం అంటే ఇండస్ట్రీ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడి వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చాము దట్ యూ షుడ్ అలౌ దెమ్ టు ఓట్ ఆన్ దట్ డే. ఓట్ చేసిన తర్వాత పని చేసుకోవచ్చు. And if they don't let them to vote, then that is the violation of Election Commission guideline. We will take action against them. తర్వాత స్టూడెంట్స్ని కూడా చాలా ముందు నుంచి వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. 10 లక్షల మందిని ఆల్రెడీ ఎన్రోల్ చేశాము. సో వీ ఎక్స్పెక్ట్ దట్ అది కూడా 10 లక్షలు కూడా మన ఓటింగ్ పర్సంటేజ్లో వస్తుంది.
సరే, గతంలో 2019లో చూసాం మనం. ఎన్నికలు పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు ప్రాంతాల్లో దాడులు, గొడవలు జరిగాయి. ఇప్పుడు అలాంటి వైలెన్స్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని జరగకూడదు? అంటే మనము ఈసారి ముందుగానే కొన్ని స్పెసిఫిక్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వేర్ వైలెన్స్ ఇన్సిడెంట్స్ జరగచ్చు. సో ఇది అసెస్మెంట్ అంటే ప్రస్తుతం జరుగుతున్న వైలెన్స్, తర్వాత ఇంతకుముందు పాస్ట్ ఇన్సిడెంట్ కూడా చూడడం జరిగింది. పల్నాడులోనే 4 కాన్స్టిట్యున్సీస్ దీని కింద వస్తాయి. సో 100% వెబ్కాస్టింగ్, తర్వాత సెంట్రల్ ఫోర్సెస్ని ఎక్కువ పెట్టడం. పల్నాడు చాలా ఎక్కువ సెంట్రల్ ఫోర్సెస్ మనం ఇస్తున్నాం. సో సెంట్రల్ ఫోర్సెస్ ద్వారా డైరెక్ట్ మానిటరింగ్, ఇక్కడ లైవ్ మానిటరింగ్ ద్వారా మనం ఈసారి కంట్రోల్ చేస్తాం. సార్, అంటే రేపు ఓటు వేయబోతున్నటువంటి ఓటర్స్కి మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే మై రిక్వెస్ట్ టు ఆల్ ద ఓటర్స్ ఇస్ దట్ ఎవ్రీబడి షుడ్ కమ్ టు ఓట్. నిర్భయంగా రావాలి, ఫ్రీ విల్తో ఓట్ వేయాలి, తర్వాత మన డెమోక్రసీలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ చేయాలి. సార్, ఒకసారి ఈ మానిటరింగ్ సెంటర్ నుంచి, కమాండ్ కంట్రోల్ నుంచి ఏ విధంగా మానిటర్ చేస్తారు? అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ప్రతి జిల్లాకి ఒక స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్లో అక్కడ పోలింగ్ స్టేషన్లో లోపల ఒక కెమెరా ఉంది, బయట ఒక కెమెరా ఉంది. సో అది చూసిన తర్వాత అక్కడ ఏం యాక్టివిటీ నడుస్తుంది, కరెక్ట్గా పోలింగ్ జరుగుతుందా లేదా, ఎవరైనా మళ్ళీ ఇక్కడ వచ్చి సైక్లింగ్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే గొడవ జరుగుతుందా, అన్నీ ఇక్కడ మానిటర్ చేసేసి డైరెక్ట్గా ఇక్కడ నుంచి పోలింగ్ స్టేషన్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. సో పూర్తిగా మన కంట్రోల్లో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తాం. ప్రతి పోలింగ్ స్టేషన్ ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. వైలెన్స్ అనేది జీరో వైలెన్స్ ఉండే విధంగానే ఎన్నికల నిర్వహణ చేస్తున్నాం. గతంలో జరిగిన పరిణామాలు సంబంధించిన అన్ని అంశాలని తీసుకున్న తర్వాత కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రేపు ఉదయం వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ముఖేష్ కుమార్ మీనా పిలుపునిస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్, RTV, విజయవాడ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.